హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఈ వీడియో వచ్చేసి తిరుపతికి వచ్చామని వీడియో పెట్టాను కదా, దాని తర్వాత వీడియో అనమాట. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత తిరుమలలో పైన ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి దాకా చూడండి. నచ్చితే కన్నా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇక్కడ జపాలికి వచ్చామండి. జపాలి హనుమాన్ టెంపుల్ అనమాట. చాలా బాగుంటుందండి గుడి. చాలా లోపలికైతే వెళ్ళాలి. అది మేము ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి. నేను కూడా ఇంతకుముందు కూడా వెళ్ళలేదు. ఏవేవి ఉన్నాయో కూడా మొత్తం కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము జపాలి హనుమాన్ టెంపుల్కి. ఫస్ట్ టైం అనుకున్నాము డైరెక్ట్ టెంపుల్ వరకు వెహికల్ వెళ్తుందేమో అనుకున్నాం, కానీ లేదండి. వెహికల్ని ఇక్కడే పార్క్ చేసుకోవాలి, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ. మొత్తం అయితే నడుచుకుంటూనే వెళ్ళాలండి. మీలో ఎంతమంది హనుమాన్ టెంపుల్ని చూసారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకుముందు చూశాను కానీ శిలాతోరణము, పాతాళగంగ, ఆకాశగంగ ఇవన్నీ చూశాను, కానీ శ్రీవారి మెట్టు ఇవన్నీ కూడా శ్రీవారి పాదాలు ఉంటాయి కదా పైన కొండ మీద, అవన్నీ చూశాను. కానీ చక్రతీర్థం కూడా చూశాను. జపాలికి మాత్రం ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం ఇది. ఇక్కడ చూసారా ఉడతలు, అడవి ఉడతలు, కొండ ఉడతలు ఏవో అన్నారు పేరు. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. కలర్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. నార్మల్గా మన ఇక్కడ ఉడతలు చిన్న చిన్న సైజులో ఉంటాయి, పైన లైన్స్ ఉంటాయి కదా వైట్వి. వీటికి అలా లేవు, ఉడత కాదు అని నేనంటే అవి ఉడతాయి అని చెప్పేసి అక్కడ చాలామంది అయితే అన్నారండి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇక్కడ మనం మందిరానికి అయితే వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం స్టెప్స్ తోటి నడుచుకుంటూ వెళ్ళాలండి. అసలు వెహికల్స్ వెళ్ళవు, కంపల్సరీ నడుచుకుంటూ వెళ్ళాలి స్టెప్స్ మీద. ఇలా కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ ఉంది కదా మట్టి, అటు కొంచెం రాంగ్ రూట్లో ఉందట, అటు అయితే వెళ్ళారు. నాకు అప్పటికే కాళ్ళు బీభత్సంగా నొప్పిలేస్తున్నాయి. వాళ్ళైతే ముందే వెళ్ళిపోతున్నాండి. నేను ఎంత వెనుకున్నానో చూడండి. ఆల్మోస్ట్ నాకంటే ఇక్కడ నిల్చున్నాను, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ముందుకి. ముందు రోజు మొత్తము జర్నీ కార్లో మొత్తం కూర్చోవడం. తిరుపతి అంటే హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు కూడా కార్లో జర్నీ. తర్వాత మళ్ళీ అక్కడ టికెట్స్ కోసం వెయిట్ చేసి మళ్ళీ కొండ మీదకి మొత్తం ఇలా కూర్చొని దర్శనం వరకు ఓకే, రిలాక్స్ అనిపించింది. నైట్ కాసేపు పడుకున్నాం అంతే. పొద్దున్న లేచిన వెంటనే స్టార్ట్ చేసాము ఇక్కడ ఇవన్నీ తిరగడానికి కోసము. అప్పుడే దర్శనం అయిపోయి కొంతమందితో వచ్చేస్తున్నారు, మేమైతే వెళ్తున్నాము. వీళ్ళు ముందు వెళ్ళి కూర్చుంటున్నారండి నా కోసం వెయిట్ చేసుకుంటూ. కాళ్ళు వస్తున్నాయి, స్లోగా ఎక్కుతున్నాను, వాళ్ళైతే ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. పిల్లలు అందుకున్నారు అనుకోండి, సరదాగా వాళ్ళతోటి మాట్లాడుకుంటూ జాలీగా వెళ్ళిపోతూ ఉండొచ్చండి. చూసారా మొత్తం కూడా అడవి ఇది. మధ్యలో ఓన్లీ గుడికి మాత్రమే ఈ విధంగా దారి అయితే ఏర్పాటు చేశారేమో. ఈ వెదురు బొంగులు అయితే ఎక్కడ చూసినా కానీ చాలా పెద్దగా భలే ఉన్నాయండి. ఇప్పుడు పిల్లలకైతే చాలామందికి తెలియదు, అప్పుడు మా పొలాల గట్లను అందుకుండేవి ఇవి వెదురు, కానీ ఇంత పెద్దగా వచ్చేది కాదు. ఇవి అడవి కాబట్టి ఇలా పెద్దగా ఉందేమో. పిల్లలకి అందుకు అయితే చూపించుకుంటూ ఈ వెదురు కర్రలు అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తున్నాను. అవి ఇరగవండి అసలు. ఇక్కడ చూసారా చాలామంది దీనికి ఫోటోలు వీడియోలు దిగుతూ ఉన్నారు ఇక్కడ ఆ ఉడతతోటి. కిందకి మంచి మనము కొబ్బరి ఉంటుంది కదా, అవి ఇస్తే తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా తింటుందండి పైన చెట్టు మీదనే. జపాలి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ చెట్ల మీద ఎక్కడ చూసినా కానీ ఆ ఉడతలు అయితే పెద్దగా భలే ఉన్నాయండి. మనకు ఆల్రెడీ స్టెప్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా అవే ఉన్నాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ కోతులు అయితే కనిపించాయండి. ఇంకా హనుమాన్ మందిరంకి అయితే దగ్గరికి వచ్చేసాం మనము. ఇక చిన్న షాపింగ్ చేద్దామని చెప్పేసి ఆగాను, కానీ ఏవి తీసుకోలేదండి. ఇక్కడ గ్రీన్ కలర్ కుంకుమ ఉంది కదా, కుబేర కుంకుమ, ఇవన్నీ చూశాను కానీ ఏవి తీసుకోలేదు. ఇక్కడ హనుమాన్ చిన్న చిన్న గదలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారా చెట్టుకే హనుమాన్ రూపంలో అయితే ఉంది ఇక్కడ విగ్రహం లాగా, కానీ అది విగ్రహం కాదండి, చెట్టుకి అలా వచ్చేసిందంట జపాలి దగ్గర. చాలా బాగుందండి. అక్కడ సింధూరం కూడా రుద్దారు మొత్తము హనుమాన్ లాగా. ఇంకా లోపలికైతే ఫోన్ అలౌ లేదని చెప్పేసి అన్నారు. ఫోన్ జస్ట్ సైలెన్స్లో పెట్టేసి చేతిలో పెట్టేసుకున్నాము. ఫొటోస్ అవి లోపల ఏమి తీయలేదండి. దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చి ఇక్కడ హనుమాన్ దగ్గర ఒక 2 ఫొటోస్ అయితే దిగేసి వచ్చేసామండి. చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా. ఇక్కడ కోతులు చూసారా దగ్గరికి వచ్చి ఎవరిని ఏమంటలేమండి, చిన్న పిల్లల్ని కూడా ఏమనట్లేదు. మనం కొబ్బరిస్తే తీసుకొని వెళ్తున్నాయి. మళ్ళీ మా వాళ్ళు సేమ్ ప్రాసెస్ ముందుకెళ్ళి నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉంటే వెనక నేను స్లోగా అయితే వెళ్తూ ఉన్నాను.
వెళ్ళేటప్పుడైతే దారిలో ఏవీ లేవండి తినడానికి, అందుకు కూడా చాలా టైమే పడుతుంది మనకి అక్కడికి వెళ్ళడానికి. చిన్నపిల్లలు అందుకున్న వాళ్ళైతే వాటర్ బాటిల్స్, స్నాక్స్ అవన్నీ తీసుకొని వెళ్ళడం మంచిది. ఏవి దొరకవు అక్కడ. కిందికి దిగేటప్పుడు కొంచెం టైం అయిందండి, ఆల్మోస్ట్ 10 అలా అవుతుంది కాబట్టి అప్పటికైతే ఉన్నాయి అక్కడ మజ్జిగ, జామకాయలు చూసారు, ఇక్కడ మామిడికాయలు, జ్యూస్లు ఇవి అయితే ఉన్నాయండి. కాస్ట్ మాత్రం ఫుల్ ఉంటుంది. టైంకి పిల్లలకి అవన్నీ చూస్తే కావాలనిపిస్తుంటుంది కదా. చూసారా, కీరాలు, మజ్జిగ, ఒక గ్లాస్ మజ్జిగ 50 రూపీస్ అలా చెప్తున్నారండి. అందులో గ్లాస్లో మజ్జిగ కంటే నీళ్ళే ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా పుదీనా అలా చల్లేసి అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆకాశగంగకైతే బయలుదేరాము. ముందైతే చూపించాను కదా జపాలి, ఇప్పుడైతే ఆకాశగంగ అనమాట. పైనుంచి చూసామండి. ఫస్ట్ కిందికి వెళ్ళడానికి ఛాన్స్ లేదామని చెప్పేసి ఇక్కడే ఆగిపోయాము. చూసారు కదా, వాటర్ మొత్తం కొండల్లోంచి ఈ విధంగా కిందికి వస్తుంది. తర్వాత కిందికి స్టెప్స్ ఉన్నాయి, అక్కడ లాక్ చేశారు, దాంట్లోంచి దూకి అయితే వెళ్తున్నారు కిందికి అని చెప్పేసి తర్వాత మా వాళ్ళు కూడా ట్రై చేశారు. నేను ఇక్కడే కొద్దిగా తల మీద నీళ్ళు చల్లుకొని ఇక్కడే ఆగిపోయాను, కిందికైతే వెళ్ళలేదండి. వాటర్ అయితే చాలా స్వీట్గా ఉంటుందండి ఇక్కడ. కొద్దిగా తాగి చూసాం మనం. కింద చూసారా, అందరూ దిగుతున్నారని చెప్పి ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయి, అక్కడ దిగేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, మా వాళ్ళు కూడాను. అక్కడ దిగి డైరెక్ట్ అక్కడ మళ్ళీ ఇంకొక దారిలాగా వస్తుంది. ఇది పైనుంచి ఇలా వచ్చామండి. ప్రతిదీ కూడా బాగా నడిచి వెళ్ళాలండి, చాలా దూరమే ఉంటుంది. చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళాలి, కొద్దిగా కష్టం అనిపిస్తుంది కొంచెం ముసలి వాళ్ళందరికీ. మిగతా వాళ్ళందరూ అయితే పర్లేదు, బాగానే తిరిగి రావచ్చు. కానీ కొంచెం టైం తీసుకుంటే బాగుంటుందండి. అన్నీ ఒకేసారి అంటే కొంచెం కష్టమైపోతుంది. మేము ఒక్క రోజులోనే ఇవన్నీ తిరిగేసామండి. పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు మళ్ళీ కింద తిరుపతికి వెళ్ళి తిరుచానూరు అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము. అంటే ఎక్కడా కూడా ఆగింది లేదండి, ఫాస్ట్గా వెళ్తున్నాము, చూసుకుంటున్నాము, బయలుదేరిపోతున్నాము. ఇది వచ్చేసి ఆకాశగంగ. అక్కడ నుంచి వాటర్ అయితే కొన్ని బాటిల్లో పట్టేసుకొని తీసుకొని వచ్చారు. చాలా స్వీట్గా ఉన్నాయి వాటరు. డైరెక్ట్ కొండల్లోంచి వస్తుంది కదా. ఇప్పుడు దిగడానికి అయితే వీళ్ళు ఫీట్లు చేస్తున్నారు అక్కడ. బండలు జారుతూ ఉంటాయి కదా, మొత్తం స్పాంజ్ లాగా వచ్చేసింది, నాచులాగా వచ్చింది కదా. ఒక్కొక్కరు మెల్లమెల్లగా దిగుతూ ఉన్నారు. అక్కడ లోపలికి దిగి ఈ లేడీస్ కూడా ఫోటోలు దిగుతున్నట్టు, అది గ్రేట్ కదండి. నేనైతే అస్సలు ధైర్యం చేయలేదు దిగడానికి. వాళ్ళు ముగ్గురు అయితే దిగుతూ ఉన్నారండి. మా చిన్నోడు కొంచెం డేర్ అండ్ డాషింగ్ అనమాట, ఫాస్ట్గా ఎక్కడికైనా సరే దూకేస్తాడు. కానీ మా పెద్దోడు అలా కాదు, ఆచి తూచి అడుగులు వేస్తాడు. చాలా చూడండి ఎంత స్లోగా దిగుతూ ఉన్నాడో. చిన్నోడు అప్పుడు దూకేస్తాడు కిందకి, పెద్దోడు మాత్రం మెల్లగా దిగుతూ ఉంటాడు. మరి నువ్వెందుకు వెళ్ళలేదు అని అనుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయండి అప్పుడు, అందుకని చెప్పేసి వీడియోస్ కూడా చేయలేదు కదా నేను. ఆల్మోస్ట్ 8 months దాకా బ్యాక్ పెయిన్, మొత్తం కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, పనసకాయలు అయితే చెట్టు నిండుగా గుత్తులుగా ఉన్నాయండి. మనం ఆకాశగంగ నుంచి ఇప్పుడైతే పాతాళగంగకి అయితే వచ్చేసాము. ఇక్కడ కాయలు అనమాట, కోతులు ఫ్రెష్గా అప్పటికప్పటికి కాయను ఒలుచుకొని తింటున్నాయి దానికి కావాల్సినట్టుగా. వాటికి ఎప్పుడు తినాలనిపిస్తే, వాటికి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడైతే మంచిగా కాయలోంచి కొన్ని తొనలను తీసుకొని తింటున్నాయండి. ఇది చూడండి, పాప వినాశనము. ఇక్కడికైతే వచ్చాము. ఇప్పుడు ఏవేవి ఉన్నాయో మొత్తం ప్లేసెస్ అన్నిటిని కూడా కవర్ చేసామండి. మీరు కూడా ఫస్ట్ టైం వెళ్తే మాత్రం ఇవన్నీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి ప్లేసెస్. ఇక పాప వినాశనం జస్ట్ అలా మనకు కొన్ని తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చేయాలి, కానీ మన పాపాలు తొలగిపోవడమే కానీ మనం పాపాలు తగిలించుకునేలాగా ఉన్నాము చాలామంది. ఇక్కడ జస్ట్ అలా మునిగేసి వచ్చేయకోకుండా తల మీద కొన్ని నీళ్ళు చల్లుకుంటే సరిపోద్ది కదండి. అలా కాకుండా మనం ఇంట్లో స్నానాలు చేసినట్టు, శవర్ కింద స్నానాలు చేసినట్టు మరీ విచిత్రంగా తయారైపోయారు జనాలందరూ కూడాను. నాకైతే అలాగే అనిపించింది అక్కడ. ఎలాగో స్నానాలు చేసుకుని బయలుదేరుతాం కదండి, పుణ్యక్షేత్రాలకు ఇలా తిరగనీకి వెళ్ళినప్పుడు. ఆ గెటప్లు ఏంటి, ఆ స్నానాలు ఏంటి, షాంపూలు వేసుకుని మరీ స్నానాలు ఎత్తి చేస్తున్నారు అక్కడ. చండాలం అనిపించింది నాకైతే. జస్ట్ కొన్ని అలా తల మీద నీళ్ళు చల్లుకొని బయటకెత్తి వచ్చేసామండి. పాప వినాశనంలోనే ఇలా పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి కదా, తల మీద కొన్ని నీళ్ళు చల్లేసుకొని పక్కకే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుందండి, అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదండి. ఒక్కొక్కరు షాంపూలు వేసి స్నానాలు చేసేస్తున్నారు అక్కడనే. మన పాపాలు తొలగిపోతాయని చేయడమేమో కానీ పాపాలు ఇంకా ఎక్కువైపోతాయండి. దీనివల్ల పుణ్యం అయితే ఏం రాదు అలా చేయడం వల్ల.
ఆ నీళ్ళన్నీ మరి పక్కన వాళ్ళ మీద కూడా పడుతూ ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు లేక వదిలేసేసి ఈ కింద చూసారా స్టెప్స్ అవి కూడా ఉన్నాయి. వెళ్ళడానికి అయితే ఏం లేదండి, మొత్తం క్లోజ్ చేశారు. ఎటు చూసినా అడవి మధ్యలో ఇలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నీ తిరిగే వరకు ఆకలి అవుతుంది. స్వీట్ కార్న్ అయితే తీసుకున్నామండి. ఈ చిన్న కప్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. 50 రూపాయలు ఒక కప్ వచ్చేసి. 2 కప్పులు అయితే తీసుకొని నేను పెద్దోడైతే తీసుకొని తిన్నాము. ఇక్కడ కోతులు మాత్రం పనసకాయలను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి. పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు ఏవైనా సరే మనకు టీ కప్పులో, ఇక్కడ హైదరాబాద్ 20 రూపాయల కప్పు ఉంటుంది కదా, అదే కప్ అక్కడ 50 రూపాయలు అనమాట. ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తినాలని చెప్పేసి అవైతే తీసుకున్నాము. మామిడికాయ, ఒక మామిడికాయ వచ్చేసి 50 రూపాయలు అండి. ఇక్కడ ఒకటి తీసుకుంటే తలా 2 ఒప్పులు అయితే తినేసాము. మరి ఫుడ్ అయితే ఎక్కడ దొరకదండి బయట అటువంటి ప్లేసెస్లో, అవి మాత్రమే తీసుకొని తినేయాలి. కోతులు ఇట్లా మన దగ్గర నుంచి వెళ్తున్నా కానీ ఎవరిని ఏమైతే అనట్లేదండి, దాటి కొద్ది అవి వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చామండి. దర్శనం చేసుకోండి మీరు కూడాను శ్రీవారి పాదాలను. చాలా క్లియర్గా అయితే వచ్చాయండి శ్రీవారి పాదాలు, ఫోటో వీడియో కూడాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ నుండి తిరుపతి చూడండి కింద ఎంత కింద ఉందనిపించింది, చాలా బాగా అనిపించింది, చాలా అందంగా ఉందండి. ఈ కొండ మీది వరకు, మొత్తం మీది వరకు అయితే రావాలి. ఫుల్ పబ్లిక్ ఉందండి. దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ఎక్కువసేపు ఉండనియట్లేదండి, వెంటనే పోయిన వెంటనే కిందికి వెళ్ళిపోండి అని చెప్పేసి తోసేస్తున్నారు. అక్కడ 2-3 పోలీసులు అయితే నిల్చొని ఉంటారు అక్కడ పైన పాదాల దగ్గర. మెయిన్ వచ్చేసి ఏంటంటే పార్కింగ్ అస్సలు దొరకదు. కింద ఎక్కడో వెహికల్స్ పెట్టేసి రావాలండి నడుచుకుంటాను. ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి డైరెక్ట్ అక్కడ నుండి. బస్సులోకి వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్ బస్సు ఇక్కడ దగ్గర వరకు వస్తుందండి. కానీ మన ఓన్ వెహికల్స్తో వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లము. అంటే ఎక్కడో పార్కింగ్ చేయాలి, మళ్ళీ ఆ పార్కింగ్లోంచి వెహికల్స్ బయటకు తీయడానికి కూడా దొరకదండి. ఎందుకంటే అన్నీ అడ్డు పెడుతూ ఉంటారు కదా, వీళ్ళైతే ముందే వెళ్ళేసి కార్ను బయట తీద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నారు. నేను స్లోగా వెనకైతే వస్తున్నానండి. ఓన్ వెహికల్స్, టూరిస్ట్ వెహికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను. వాళ్ళు వెహికల్స్ తీసేలోపు ఒక చిన్న వీడియో దిగుదామని చెప్పేసి, ఫోటోలు అని చెప్పేసి ఇక్కడ నిల్చున్నాము. ఇప్పుడు చెట్లు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. ఈ మధ్యలో ఒక బల్లలాగా ఉంది, ఆ బల్ల మీదే కూర్చున్నాను. ఫోటో అంటే వీడియో దింపేశారు. ఈ పనసకాయలు చూడండి కోతులు ఎంత ముద్దుగా తింటున్నాయో. ఇక్కడ ఒక ఫోటో దిగుదామని చెప్పేసి నిల్చున్నానండి. పైన చెట్టు మీద అది ఉందని చెప్పేసి ఉడతా అంటే, పైన ఒక ఉడతా కింద ఒక ఉడతా అని కామెంట్లు వేస్తున్నారు. అటువంటివన్నీ అనుకుంటూ ఉంటే సరదాగా అనిపిస్తుందండి. జర్నీ అనేది అలసిపోయినట్లు అనిపించకుండా చాలా జాలీగా అనిపిస్తుంది. నాకు ఈ పనసకాయలు, ఈ కోతులను చూసినప్పుడు మాత్రం మనం కూడా కోతులాగైతే ఫ్రెష్గా పనసకాయలు చెట్టు మించి తెంపుకొని తినేయచ్చు అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శిలాతోరణంకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు అయితే దిగామండి. ఫ్యామిలీ పిక్ అయితే ఒకటి దిగాము. అక్కడ కెమెరామెన్లు ఉంటారు కదా, వాళ్ళతో అయితే దిగామండి. వాళ్ళు రేట్లు అయితే చెప్తున్నారు బీభత్సంగా, కానీ మనము 2-3 ఫొటోస్ దిగుతాము అని చెప్పేసి అయితే కొంచెం రేట్ కూడా తక్కువ చేస్తారండి. లేదంటే ఒక్కొక్కటి 300, 200 ఫోటో అని చెప్పేసి అయితే అంటున్నారు. ఒక ఫోటో వచ్చేసి 100 రూపీస్ అని చెప్పి దిగేసాము. మేము 2 ఫోటోలు అయితే దిగాము. పిల్లలు ఇద్దరు ఒకటి, మేము మొత్తం ఫ్యామిలీ కలిపి ఒక ఫోటో అయితే దిగేసామండి. ఇక్కడ ముందు అయితే మనకు నెమళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం ఇక్కడికి. శిలాతోరణం నుంచి లోపలికి చక్రతీర్థం కూడా ఉంటుంది, అది కూడా షూట్ చేశాను, అది కూడా చూసేయండి. శిలాతోరణం దగ్గర ఇది మొత్తం ఒక గార్డెన్ లాగా ఉంటుంది. ఇటు సైడ్కి మొత్తము చూడండి నెమళ్ళు, కోళ్ళు, పావురాలు, పిచ్చుకలు అన్ని డిఫరెంట్ పక్షులు అయితే ఉన్నాయి. ఈ నెమలు మాత్రం ఎంత బాగుందో చూడండి, మనసులో వచ్చినప్పుడు దగ్గరికి అయితే వస్తుంది. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చక్రతీర్థం అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా ఎక్కడికైనా ఆగింది లేదండి, తిరుగుతూనే ఉన్నాం నాన్ స్టాప్గా. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ చూసామండి. ఆ వీడియోస్ అయితే మిస్ అయిపోయి డిలీట్ అయిపోయాయి. చక్రతీర్థం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు చక్రతీర్థం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది చూసారా వెరైటీగా ఉంది పక్షి, అది ఏటో కూడా తెలియదు నాకు, ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసారు కదా చుట్టుపక్కల ఎటు చూసినా కానీ మొత్తం అడవిలోనే మొత్తము. తిరుమల అంతా కొండే కదా, ఆ కొండ మీద ఈ అడవి అనమాట. ఈ చక్రతీర్థం దగ్గరికి అయితే వచ్చేసామండి. లోపల ఇంత ఏం షూట్ చేయలేదు, కింద శివాలయం అవన్నీ ఉంటాయి, అవన్నీ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ దారి మధ్యలోనే ఈ విధంగా వాటర్ అందుకుంటుంది. ఇక్కడ కరెక్ట్గా మనము ఆ రాయి మీద కాయిన్ విసిరితే, రాయి మీద పడితే మనం అనుకున్నవి జరుగుతాయంట. నాకైతే పడిందండి, అనుకున్నవి నెరవేరుతాయని చెప్పేసి తీసాను.
ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.